ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం బహుశా ఒక 7-8 సార్లు అతను వచ్చుంటాడు. ఒక పెళ్లికి పేరంటానికి 2-3 సార్లు వస్తే స్వరూపానంద స్వామి ఆశ్రమానికి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చారు. మరి ఇన్నిసార్లు వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి ఖాళీ ఉంటుంది. కానీ మన ఆరాధ్య దైవమైన సింహాద్రి దేవస్థానం ఈ 3 జిల్లాలు కాకుండా ఒరిస్సాలో కూడా ఎంతో మంది భక్తులు ఆరాధించే ఈ మన సింహాద్రి దేవస్థానానికి ఒక్కసారైనా వచ్చాడా? మరి నాకు హిందువులు సమానమే, క్రైస్తవులు సమానమే, ముస్లింలు సమానమే అని చెప్పిన పెద్ద మనిషి ఏం గౌరవించాడు ఉత్తరాంధ్ర ఇలవేల్పుకి? మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, నువ్వు అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తాను, విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తాననే మహానుభావుడివి. కనీసం ఒక్కసారి కూడా నీకు ఈ స్వామిని దర్శించడానికి సమయం లేదా? ఒక స్వరూపానంద స్వామి కోసం మాత్రం నువ్వు ఎక్కడ లేని టైము కేటాయించుకుంటావు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఇది గమనించాలి. అతను ఇప్పుడేంటో పరదాల చాటున వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. ఎందుకు అతను ఎవరు చూడకూడదు అనుకుంటారో లేకపోతే మరి ఏంటో ఆ భయం. ఇప్పుడే గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది మన వైజాగ్. ఆ గ్రీనరీ కూడా నరికేసి పెంచుతు వైపు బ్యారికేడ్లు ఇవన్నీ వేసి ఎప్పుడూ లేని సిస్టాన్ని మళ్ళీ ఆయన మరి అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. మీరు నిజమైన మరి అభిమాని అయితే, మా ప్రాంతం మీద ఉత్తరాంధ్ర మీద అభిమాని అయితే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారో దానికి కారణాలు చెప్పాలి. మీరు మీ 100 బాధికులు కానీ మీరు కానీ సమాధానం చెప్పండి. ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు సింహాద్రి దేవస్థానానికి? ఇక ఇప్పుడు చెప్పినట్లు మరి మాకు బ్రహ్మాండంగా మా యువ నాయకులు ఈ ప్రాంతంలో సుమారు 32 నియోజకవర్గాలు తిరిగి శంకారావం ప్రోగ్రాంను బ్రహ్మాండంగా జయప్రదం చేసినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులకు కూడా ఈ ప్రోగ్రామ్స్ని అన్ని ప్రాంతాల్లో జయప్రదం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము సెలవు తీసుకుంటాం.